హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. చూసారా, ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటాం దీనిలో. పోయినసారి నేను దీనిలో వేసాను కదా, ఇది వచ్చింది. ఇప్పుడు దీనిలో కూడా వేసుకుంటాము. ఇది విత్తనాలు నలుపుకున్నాం కదా, ఒక బండతో అట్టట్టు మెత్తగా కొంచెం ఒక దబ్బలుగా చేసుకోవాలి. ఇదండి, ఇటు దబ్బలుగా చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు ఇటు కాలువలు చేసుకున్నాం కదా, ఈ కర్రతో కాలువలు చేసుకున్నాం కదా, దీంతో ఇట్లాగా వేసేసుకోవాలి. కొత్తిమీర ఇప్పుడు కూడా ఎక్కువ వేసుకొని ఉంటామంటే, ఎందుకంటే మనం రోజు కూరల్లో వేసుకుంటాం కదా, అందుకని కొత్తిమీర మాత్రం నేను 2 టబ్బులకి వేసుకుంటాను. ఇది అయిపోయేలాగా అది ఒక కొద్ది రోజులు ముందు వేస్తాను, దీని తర్వాత వేస్తాను, అట్లాగా వేస్తాను అనమాట. చూసారా, అది కొద్ది రోజుల ముందు ఇది మొలకలు వచ్చాక ఇది వేస్తానమాట. ఎందుకంటే 2 ఒకేసారి వేస్తే ఒకేసారి కొత్తిమీర వచ్చేస్తుంది, అందుకని ఇది వాడేలోపు ఇది వస్తుంది అనమాట. అందుకని అట్లాగే చేస్తాను నేను. చూసారా, ఇప్పుడు మట్టి కప్పు వేసుకుంటాము. ఇట్లా మట్టి కప్పు వేసుకొని ఇట్లా కాలువలాగా వేసుకుంటే ఏంటంటే మొలకలు పడిపోవు అన్నమాట, బాగా స్ట్రైట్గా ఉంటాయి. అదే మనం పైన చల్లేసామనుకోండి, అది పడిపోతాయి. అందుకని ఇట్లా వేసుకోవాలి కొత్తిమీర. చూసారా, ఇప్పుడు వాటర్ చల్లుకుంటాం దీనిలో. మరి ఎక్కువ అదమకూడదండి, ఉరికట్ట ఎక్కువ అదినా మొలకలు రావు. కొత్తిమీర చాలా సున్నితంగా ఉంటుంది కదా అండి. ఇలాగే చల్లుకోవాలి. ఇట్లా చల్లుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇవి కొత్తిమీర. ఇప్పుడు గోంగూర, బీర కూడా వేస్తాం. బీర విత్తనాలు, బీర చెట్లు అయితే మాత్రము నేను 2 సార్లు వేసానండి బీర చెట్లు. ఫ్రెండ్స్, ఇది గోంగూర, ఎర్ర గోంగూర అనమాట. అయిపోయింది మాకు, గోంగూర అయిపోయింది. కొంత ఉంటే వర్షానికి పాడైపోయింది. ఇప్పుడు ఈ గోంగూర విత్తనాలు వేసుకుంటాము. సరే, ఈ టబ్బులో వేసుకుంటాం ఈ గోంగూర. ఇట్లా చల్లేసుకున్నాం అనమాట. సరే, మొత్తం చల్లుకున్నాము. ఇప్పుడు దీనిపైన ఇట్లాగా విత్తనాలు కనిపించకుండా మట్టి వేసుకుంటాం. ఇట్లాగా మట్టి వేసుకుంటే బాగా వచ్చేస్తాయి. వర్షాలకి మాత్రం చాలా చెట్లు మొలకలు ఇవన్నీ బాగా దెబ్బతిన్నాయి, అందుకని మళ్ళీ కొత్తగా వేసుకోవాల్సి వస్తుంది. సరే, విత్తనాలు కనిపించకుండా తీసేసుకుంటాం బాగా. అప్పుడు ఎక్కువ వాటర్ పట్టుకోవచ్చు అనమాట. ఇట్లాగా అనేస్తుంది లైట్గా. ఎక్కువ అదమకూడదండి ఎప్పుడు కూడా విత్తనాలని, ఎందుకంటే ఎక్కువ అదిమితే అవి మొలకెత్తడానికి చాలా ఇబ్బంది పడతాయి అన్నమాట. అందుకని కొంచెం లైట్గా అనుకోవాలి. చూసారా, ఇట్లాగా. ఇప్పుడు వాటర్ పోసేసుకుంటాం దీంట్లో కూడా. చూసారా, దీనిలో గోంగూర వేసాం, దానిలో కొత్తిమీర వేసాం అనమాట. ఇప్పుడు వాటర్ పోసుకుంటాం. ఇప్పుడు దీనికి వాటర్ పోసేసుకుంటాం. చూసారా, ఇట్లా పోసుకోవాలి. ఇట్లాగా చల్లుకునేస్తున్నాను. ఇట్లాగా చూస్తున్నారా, ఇట్లాగా అన్ని బాగా వాటర్ పోసుకోవాలి. సరే, దీనిలో గోంగూర వేసుకున్నాము చూడండి, ఇంకా మొలకలు వస్తాయి. ఇప్పుడు బీరకాయ వేసుకుంటాము. రండి, బీరకాయ వేస్తాం. ఇప్పుడు బీరకాయ ఇప్పుడు ఈ టబ్లో వేసుకుంటాము. బీరెత్తనాలు ఈ టబ్లో వేస్తాను. ఇప్పుడు దీనిలో వేసేస్తున్నాను. చూసారా, ఇట్లా గుచ్చుకోవాలి. దండి, ఇట్లాగే వేసేసుకోవాలి. వేసేసాం కదా, ఇట్లాగా వేసుకొని వాటర్ పోసేసుకుంటే దానిలో కూడా ఇంకొక 2 విత్తనాలు వేద్దాము. దీనిలో వాటర్ ఇట్లాగా వాటర్ పోసేసుకుంటాం. దీనిలో విత్తనాలు వేసాము ఫ్రెండ్స్. ఇంకో దీనిలో కూడా వేసుకుంటున్నాను బీరెత్తనాలు. చూసారా, ఇదిగోండి, ఒక 4 వేస్తున్నాను, కనీసం ఒక 2 అన్నా వస్తాయని. ఇవ్వండి, వేసేసాం కదా. ఇప్పుడు మట్టి ఇట్లాగా అనుకొని వాటర్ పోసేసుకుంటాము. ఇట్లాగా వాటర్. చూసారా, ఒక దానిలో బీరెత్తనాలు, రెండిట్లో బీరెత్తనాలు వేసాను, ఒక దానిలో గోంగూర వేసాను.
ఒక దానిలో కొత్తిమీర వేసాను, చూసారా? తినండి. వాటర్ పోసుకున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే మంచిగా వీడియోలు తీసి మీ ముందుకు వస్తాను. మీ అందరు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. ఉంటానండి.